నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన నేతలు ఆ మహనీయుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. యువతకు ఉద్యోగాల హామీ నెరవేర్చేదెన్నడు. బీజేపీ నేతలంతా ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఎమ్మెల్యే పొగడ్తల వర్షం కురిపిస్తుండడం దేనికి సంకేతమన్న మాజీ మంత్రి జోగురామన్న సీసీఐపై గతంలో కేంద్ర మంత్రి ఇచ్చిన హామీనే గుర్తు చేశామని వెల్లడి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ మహనీయుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ రాజశేష సూచన. ఆకట్టుకున్న బాలికల నాటిక ప్రదర్శనలు. ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకు సాగాలన్న అతిథులు. భారత రాజ్యాంగ నిర్మాత మహనీయ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యానికి శాశ్వత పునాదులు వేసిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వివిధ ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు దేశ నిర్మాణానికి క్రాంతిదాయక మార్గాలు చూపించారన్నారు. ఆర్టికల్ 14 ద్వారా సమానత్వ హక్కు, స్వేచ్ఛ, న్యాయం అందరికీ చేరేలా చేసిన అంబేద్కర్ సేవలు అపారమని కలెక్టర్ పేర్కొన్నారు. దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు ఇచ్చిన చారిత్రాత్మక నిర్ణయం ఆయనదేనని, భారత రాజ్యాంగం నేడు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవడం కూడా అంబేద్కర్ దూరదృష్టి కారణంగానే జరిగిందన్నారు. పేదరిక నిర్మూలన, సామాజిక పురోగతికి రాజ్యాంగ మార్గాన్ని నిజాయితీగా అనుసరించాల్సిన అవసరం ఉందని, జిల్లాను అభివృద్ధి దిశగా అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత, ఈడీ మనోహర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు మన ఫస్ట్ ఇండియా లా మినిస్టర్. తర్వాత ఈ మోడర్న్ ఇండియా ఏవైతే ఉన్నాయో, న్యూ ఇండియా ఏవైతే ఉన్నాయో వారికి మొట్టమొదటిగా వారి రచయిత. సో మనం ఏవైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ది డ్రాఫ్టింగ్ కమిటీ ఉన్నాయో వారికి చైర్మన్ అయి, మళ్ళీ భారత సంవిధానంలో ఏమేం ప్రయోజనం రావాలి, ఏమేం విధంగా అన్ని కమ్యూనిటీస్ కానీ అందరూ సమాజంలో కూడా ఈక్వాలిటీ ఉండాలి. సో దానికి సంబంధించిన రూల్ ఆఫ్ లా కావచ్చు, లేదు ఆర్టికల్ 14 కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. దీంతోపాటు మేజర్గా మొదటే భారతదేశంలో ఏవైతే ఓటింగ్ రైట్ ఉన్నాయో 18 ఇయర్స్ నిండిన వారికి ఓటింగ్ రైట్ కూడా వారే తీసుకొని వచ్చారు. అంటే అదే స్ఫూర్తి తీసుకొని మళ్ళీ మిగతా దేశం కూడా ఇటువంటి మహాను సంవిధానం ఉంది, ఆ సంవిధానానికి వివిధ దేశం కూడా మళ్ళీ అది ఒక అడాప్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇప్పుడు అన్ని అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వంలో ఉన్న 3 స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, అన్నిటికీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అవి అన్నీ కూడా ఆ సంవిధానంలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొని రావడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు సమర్పించారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరై రాజ్యాంగ నిర్మాత సేవలను స్మరించుకున్నారు. గొప్ప ఆలోచనలతో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయమని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి అందించిన విశేషమైన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వివిధ దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. అనంతరం బౌద్ధ వందనం గావించి పంచశీల జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిబిరం గోడప్రతులను విడుదల చేశారు.
ఈ మేరకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ఎంతో గొప్పదని, అన్ని మతాలు, కులాలు, అన్ని వర్గాలకు దిశానిర్దేశం చేస్తూ రూపొందించబడిందన్నారు. అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఆలోచన దృక్పథంతో దేశానికి రాజ్యాంగాన్ని అందించారన్నారు. రాజ్యాంగాన్ని ఒక గొప్ప గ్రంథంగా పరిగణిస్తూ ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకోవాలని సూచించారు. రాజ్యాంగ సూత్రాలను అనుసరించి ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి లేని విధంగా గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ అని, భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థకి అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2047లో 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు, మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో అందరికీ సమానంగా అవకాశాలు రాజ్యాంగంలో కల్పించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అది సఫలీకృతమైపోయి ఈరోజు 100 సంవత్సరాలు జరుగుతున్న సందర్భం. రాజ్యాంగాన్ని ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి కారణంగా ఈరోజు భారతదేశం ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నది. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పంచతీర్థాల అభివృద్ధి కావచ్చు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారు భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆలోచనలకు అనుగుణంగా, ఆయన ఆశయానికి అనుగుణంగా ఈరోజు అంబేద్కర్ గారు అన్నటువంటి కళలను నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. విద్యతోనే అన్నిటినీ సాధించవచ్చు అన్నటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ఆ యొక్క మహానుభావుని ఆలోచన అడుగుజాడల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా ముందుకు సాగాలని. సీసీఐ పరిశ్రమను కేంద్రమే ప్రారంభిస్తుందని గతంలో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి స్పష్టమైన హామీ ఇచ్చారని, ప్రస్తుతం పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నించడంలో ఆంతర్యం ఏంటని మాజీ మంత్రి జోగురామన్న ప్రశ్నించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర బీజేపీ నేతలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రం ముఖ్యమంత్రిని ఎందుకు పొగుడుతున్నారని, బీజేపీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చనే తాను లేవనెత్తానని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించి ఢిల్లీలో పైరవీలు చేస్తున్న విషయాన్ని ఆ పార్టీ అగ్రనేత బిఎల్ సంతోష్ శ్రేణులతో చర్చించారని, ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరన్న విషయం సదరు పార్టీ నేతలందరికీ తెలుసన్నారు. తన వ్యక్తిత్వం గురించి ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసని, ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసమే పనిచేశానని తెలిపారు. పాయల్ శంకర్ అంటేనే బమ్మిని తిమ్మి చేసి ప్రజలను మోసం చేసినటువంటి మోసగాళ్ళకి చక్రవర్తి అన్నటువంటి పేరున్నటువంటి పాయల్ శంకర్ గారు రాజకీయ అక్రమ సంబంధం అని చెప్పిన, రాజకీయ లోపాయికారి ఒప్పందం ఏంటి అని అన్నా. రాజకీయ ఒప్పందం ఏంది, రాజకీయ అక్రమ సంబంధం ఏంది ఎందుకన్నా నేను మీ రామచంద్రరావు ఏమో ఇది నయవంచన సభ అంటాడు. అందుకే ఇందిరా పార్కులో రేపు 7వ 8వ తారీఖు నాడు నయవంచన సభ పెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి విఫలం చెందింది 2 సంవత్సరం చెప్పి మీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తాడు. మీ జిల్లా అధ్యక్షుడినే ముక్కోటి దేవతల్ని విమర్శించినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి గారు దేవతనే రకరకాల అవమానం పరిచినటువంటి వ్యక్తి, హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని కించపరిచిందని చెప్పి మీ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మగాలు పెడితే దాని మీద మాట్లాడవు. నువ్వు అదే ఒక తెల్లగా నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని పొగడతలు ఎందుకు పొగుడుతున్నావు తప్ప నువ్వు దయాస్ మీదకి పోవద్దని, నువ్వు ఆదిలాబాద్ ప్రజలకు అభివృద్ధి గురించి నేను అడగద్దని నేనెందుకంటా. మీ జిల్లా అధ్యక్షుడి గురించి నువ్వు అరెస్టు చేస్తే దాని మీద మాట్లాడు.
మీరు రామచంద్రరావు జిల్లా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన దాని మీద మాట్లాడవు. నువ్వేదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ నువ్వు పొగిడినావు. జోకినవని చెప్పినా, బ్రోకర్ అని చెప్పినా, నేను చెప్పినా. నిన్న ఏం చెప్పిన మీ మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, మీ ఫ్లోర్ అసెంబ్లీలో మీ ఫ్లోర్ లీడర్ కదా. మరి అంటే మీ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మొత్తం ఈ సభ వేస్ట్, 2 సంవత్సరాల్లో దోపిడీ, అన్యాయము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మీ మహేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే అసెంబ్లీలో ఫ్లోర్ లీడరు మీ మహేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తిట్టచ్చు, నువ్వేమో పొగడచ్చా? మరి ఇది పార్టీ, ఒక పార్టీ లైనా? నేను అడుగుతున్నది అది. తుకురికే నేనేమన్నానంటే, ప్రజలు గెలిపించిండ్రు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి. అది నీ ప్రభుత్వం ఉన్నా, అది ఏ ప్రభుత్వం ఉన్నా, నువ్వు ప్రజల సమస్యల గురించి అడగవలసిందే. ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చినప్పుడు నువ్వు పోవచ్చింది. కానీ మీ మహేశ్వర్ రెడ్డి గారు అట్టర్లీ ఫ్లాప్ అయిందని చెప్పచ్చు. ఆయన అట్లా చెప్తే, మీ రామచంద్రరావు ఇట్లా మాట్లాడితే, నువ్వెందుకు ఇట్లా మాట్లాడినావు, నువ్వెందుకు ఇంత పొగిడినావని నేను మాట్లాడు. ఇదేంటి అక్రమ సంబంధం, ఇదేమి లోపాయికారి ఒప్పందం? ఇక అవినీతి మీద మాట్లాడినావు. అసలు నువ్వు మాంగనీసులో ఒక ఉద్యోగి చేరినావు. నాకు తెలిసి 8,000 10,000 ఒక ఉద్యోగిగా మాంగనీసు కంపెనీలో జాయిన్ అయినావు. ఇది వాస్తవం కాదా? మరి ఒక మాంగనీసు కంపెనీలో ఉద్యోగిగా చేరి ఈయన యజమాని కాలేదా? యజమాని అయిన మాట వాస్తవం కాదా? మరి ఎట్లా యజమాని అయినావు? నువ్వు అవినీతి చేస్తేనే కదా. రెండవది, ఆదిలాబాద్ లో ప్రముఖ వ్యాపారులతో దోస్తాన చేసి స్నేహం చేసింది వాస్తవం కాదా? ద్రోహం చేసి స్నేహం చేసిన తర్వాత ఏం చెప్పినావు యువతకు? ఇగో మొత్తం ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారులతోటి పరిశ్రమ నేర్పిస్తా, పరిశ్రమల్లో సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఇక్కడ ప్రముఖ వ్యాపారులతో వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా? ప్రస్తుత ఎమ్మెల్యే వ్యాపారులతో భూములు కొనిపించడంతో ప్రస్తుతం వారు ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. సీసీఐను కేంద్రమే పునఃప్రారంభిస్తుందని గతంలో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి స్పష్టమైన హామీ ఇచ్చారని, ప్రస్తుతం పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ సొంత పార్టీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే నయవంచనకు గురి చేశారని ఆరోపించారు. బీజేపీ పార్టీ కార్యాలయ నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని, కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ పార్టీని కూడా మోసం చేసిన ఒక కన్నతల్లి లెక్క పార్టీ మనం ఇది మోసం చేయలేదా? పార్టీ ఆఫీస్ ఇక్కడ పెడతావు, అక్కడ జాగా ఉన్నట్టు చూపించి ₹1 కోట్లతో జాగా ఉన్నట్టు చూపెట్టావు. ఇది వాస్తవం కాదా? అందుకే బమ్మిని తిమ్మిని బమ్మి అని చెప్పిన. నువ్వు దేనికైనా ఏమైనా చేయొచ్చు, మాటలతోటే మాయలు గారడీ చేస్తావు. కాబట్టి ఇవన్నీ నీ జాతక. నేను కాంట్రాక్టర్ దగ్గర తిన్నా చెప్తావు. కాంట్రాక్టర్ దగ్గర తిన్నట్టు పేరుతో సహా ఇక్కడ తీసుకుని నేను చెప్తున్నా కదా. నీ ఎంపీ నగేష్కే ₹1 కోటి ఇచ్చినాం. నువ్వు ఎంపీ నగేష్ దగ్గరికి వెళ్ళి ఎన్నికలైనా తీసుకున్నావు. మరి ప్రత్యక్షంగా ఏంటంటే నీ ఎంపీటీసీలు, నీ జడ్పీటీసీలు, నీ కౌన్సిల్ ఓటింగ్ వచ్చింది రాన్నాడు, ఓటింగ్ రాలే. అంతకుముందు నీ కౌన్సిలర్ ఇంతకంటే ముందర బ్యాచ్ కౌన్సిలర్కి వెళ్తే ఢిల్లీకి పోదామని చెప్పి ఎయిర్పోర్ట్ రమ్మను, టికెట్ బుక్ చేసిన ఫ్లైట్ అను, ఎయిర్పోర్ట్ నీ కౌన్సిలర్ వచ్చిన నువ్వు భయం. ఇది వాస్తవం కాదా? నీ పార్టీ కౌన్సిలర్ నువ్వు మోసం చేసి ఇది నీ జాతకం. నాకు జోగు రామన్న గురించి, నేను గ్రామ సర్పంచ్ నుంచి మంత్రి అయినా, జోగు రామన్న చరిత్ర ఏందో, జోగు రామన్న వ్యక్తిత్వం ఏందో ప్రజలకు తెలుసు. నువ్వు నా మీద అనేక రకాల బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు. 6-7 సంవత్సరం చేస్తున్నావు.
7 సంవత్సరం నుంచి అదే 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 అదే. నేను ఎప్పుడో చెప్పినా, నువ్వు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకో. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడానికి రాలేదు. క్షేత్రస్థాయిలో జోగు రామన్న ఏం తప్పు చేసిందో చూపెట్టు, ప్రజలకు ఎక్కడ అన్యాయం చేసిందో చూపెట్టు. నన్ను నమ్ముతారా, నిన్ను నమ్ముతారా? పెట్టు అంబేద్కర్ జోగులు. జోగు రామన్న విశ్వాసపాత్రుడా, జోగు రామన్న మానవత్వం ఉన్న వ్యక్తి, జోగు రామన్న అవినీతి పరుడా, పాయల్ శంకర్ అవినీతి పరుడా, పెట్టు, డబ్బా పెట్టు అంబేద్కర్ జోగులు. అంబేద్కర్ సాక్షిగా ఓట్లు డబ్బా పెట్టు, అక్కడ ఓట్లు వేపిద్దాం పోస్టల్ బ్యాలెట్ పెట్టి. ఇలా పాయల్ ఫౌండేషన్ పేరుతో వేసినటువంటి రోడ్లను రాథోడ్ రమేష్ ఫండ్ తోటి డబ్బులు లేపుకున్నామంట, వాస్తవం కాదా? దేగరవాడలో మినీ పీడబ్ల్యూ స్కీమ్ చేసి బోర్డు పాయల్ ఫౌండేషన్ పెట్టి మరి రాథోడ్ రమేష్ ఎంపీ డబ్బులు లేపుకున్నమాట, వాస్తవం కాదా? ఇంకా చాలా ఉన్నాయి. కింబా గ్రామాల్లో నేను చెడిపెట్టేసి పెట్టి, నువ్వు రాజకీయంలో నేను పెట్టిన భిక్షని రాజకీయంలో నువ్వు జడ్పీటీసీగా పోటీ చేసి పాయల్ ఫౌండేషన్ తోటి గ్రామాలు నేను దాపినావు. ఎస్, నేను అభినందించిన. పాయల్ శంకర్ గారు నేను పెట్టిన జడ్పీటీసీ ఈ రకంగా పనిచేస్తుంది. మరి ఆ డబ్బుల్ని కూడా ఆఫీసర్ను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి, వాళ్ళు ఇప్పుడు రిటైర్డ్ ఆఫీసర్ వాళ్ళని బెదిరించి పాయల్ ఫౌండేషన్ కాదు ఇది, ఎంపీ రాథోడ్ పైసలకి వెళ్ళి డబ్బులు ఫండ్ల కింద బిల్లు చేయించుకొని చెప్పండి. బిఎల్ సంతోష్ గారు అన్నాడు, ఇలా చాలా మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఢిల్లీకి వచ్చి పైరవీలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఏదైనా అవసరం ఉంటే హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ మేము పైరవీ చేసి మేము పని చేపిస్తామని చెప్పుకుంటున్నాడ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఢిల్లీకి కూడా పైరవీలకు ఎక్కువ వస్తున్నాడు. ఇట్లా పార్టీ పేరు చెప్పి ఇట్లా అక్రమాలకు అన్యాయం పాల్పడితే మంచిగా ఉండని చెప్పి ఆయన బిఎల్ సంతోష్ గారు కూడా హెచ్చరించారు. అది నిన్ను కాదా పాయల్ శంకర్? బిఎల్ సంతోష్ గారు వార్నింగ్ ఇచ్చింది పాయల్ శంకర్ గారు కాదా? ఎవరు మాట్లాడతలేరు. భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాం తప్ప ఎక్కడ సమర్థిస్తలేరు. నువ్వు ఒక్కడే ఎందుకు సమర్థిస్తున్నావు అని అన్నా నేను. దాని అర్థం అదే, లోపాయికారి ఒప్పందం కానీ రాజకీయ అక్రమ సంబంధం కానీ నేను మాట్లాడితే గిరి. అందుకొరకే ఇట్లా తెలంగాణ నుండి ఢిల్లీకి పైరవీల కోసం వెళ్తున్న ఒక ఎమ్మెల్యే, అతను ఎవరంటే అదే నువ్వు అని చెప్పి ఇలా మీ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇలా ఎంత రాద్దాంతమైంది. నువ్వు ఇక్కడ ఆదిలాబాద్లో మాట్లాడలేక మీ పార్టీలో ఎంత చర్చ జరుగుతుంది. ఆ పార్టీలో చర్చ జరుగుతుందని చెప్పి నువ్వు ఫస్ట్ స్టేషన్లో జోగు రామన్న మీద కానిపోని ఏం మాట్లాడుతున్నావు? ప్రజలు తెలుసు అంటున్నావు కదా. జోగు రామన్న ఏంది, పాయల్ శంకర్ ఏంది, జోగు రామన్న వ్యక్తిత్వం ఏంది, పాయల్ శంకర్ వ్యక్తిత్వం ఏంది. పాయల్ శంకరు ఎందరు సేట్లను కుళ్ళగొట్టించి, ఎందరు సేట్లను జైలు పంపి, ఎందరు మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి రాష్ట్రంలో మా ప్రభుత్వం రాకున్నా సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది నువ్వు కాదా? సిసిఐను ప్రైవేట్కు అమ్ముకోవటానికే ముఖ్యమంత్రి గారు చెప్తే నువ్వు కూడా అదే తప్పు కొట్టినావన్నా. మరి ఇలా ఆ భూ నిర్వాసిత వాళ్ళు భూములు ఇచ్చింది వాళ్ళ ఉద్యోగ భద్రత కొరకిచ్చింది, వాళ్ళ బతుకుతేరు కొరకిచ్చింది. ఆ భూములు అమ్ముకున్న పరిస్థితి ఏం కావాలి? ఆ ఉద్యోగాలు కోలుకున్న పరిస్థితి ఏం కావాలా? నువ్వు ప్రైవేట్కు దారాదత్తం చేసి నువ్వు ప్రాపర్టీలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పాపం నీకు తగ్గదా పాయల్ శంకర్ గారు? అయితే కుమారస్వామి గారి దగ్గరికి వెళ్దాం, ఆదిలాబాద్ పత్రికా మిత్రులను తీసుకొని వెళ్దాం. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, లేదంటే నేను ఖర్చులు పెట్టుకుంటా. కుమారస్వామి గారు ఖచ్చితంగా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని మా ప్రభుత్వమే పునఃప్రారంభిస్తుందన్న మాట వాస్తవం కాదా? అది వాస్తవం కాకపోతే నేను ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చి ఎక్కడ నువ్వు ఏ ప్రమాణం చేయమంటే ప్రమాణం చేస్తుంది.
అది నేను అనేది. నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రైవేట్కి ఇస్తాడట అంటే ఉద్యోగాలు వస్తాడట జోగు రామన్న గారు అద్దంటున్నాడు. తప్పు కాదు, ఇది తప్పు కాదు. నేను ఉద్యోగాలు వద్దంటున్నా, సిమెంట్ పరిశ్రమ పునః ప్రారంభించాలద్దంటున్నా. మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నది, వాళ్ళేమో పునః ప్రారంభిస్తామని చెప్తే కుమారస్వామి గారు చెప్పిన మాటలు మేము మా అఖిలపక్షం అంతా ఉన్నాను. నేను ఒక్కనే కాదు, సిపిఐ, సిపిఐఎం, ప్రజా సంఘాలు, నేను అందరం ఉన్నాం కదా. మరి నువ్వు ప్రైవేట్కి అమ్ముతానంటే ఎందుకు ముఖ్యమంత్రి గారికి అడుగులకు మడుగులు వస్తున్నావు అన్నా. జిల్లాలో అటవీ ప్రాంత అభివృద్ధికి అవసరమైన పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ పీసీసీఎఫ్ రత్నాకర్ జోహారి తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. అటవీ సంపదతో పాటు టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అడిషనల్ పీసీసీఎఫ్ రత్నాకర్ జోహారి తెలిపారు. శనివారం అటవీ ప్రాంతాలను పరిశీలించేందుకు జిల్లాలో పర్యటించిన ఆయన అటవీ శాఖ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావుతో కలిసి పాల్గొన్నారు. కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ పరిధిలో టైగర్ ఏర్పాటుకు పలు గ్రామాలను గుర్తించినట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పులుల సంరక్షణతో సహా ఏకో టూరిజం పెంచేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా అటవీ ప్రాంతంలో లక్కను ప్రోత్సహిస్తూ అటవీ ప్రాంత వాసులు ఆదాయం పొందేలా కృషి చేస్తున్నామన్నారు. అటవీ సరిహద్దుల రక్షణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వివరించారు. బాసర జోన్లోని కవ్వాల్ టైగర్ అభివృద్ధికి ఇన్ఛార్జిగా తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అటవీ ప్రాంతంలో పులుల రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కశ్మీర్ ఆఫ్ తెలంగాణ అంటారు. అండ్ చాలా ఎక్కువ టూరిజం పొటెన్షియల్ ఉంది ఇక్కడ. సో మోర్ ఓవర్ కావాలే శాంక్చురీ ఉంది, ఇక్కడ ప్రాణహిత శాంక్చురీ ఉంది, అండ్ రకరకాల ఈకో టూరిజమ్స్. సో ఆ ఈకో టూరిజమ్స్లో ఏం ఇన్కమ్ వస్తుంది అది మనము సర్కులేట్ చేసి అది చుట్టూ ఉన్న జనాలకి కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనము టైగర్ మూమెంట్ కూడా ఈ ఫారెస్ట్ హైవీ ఫారెస్ట్ ఇది. సో టైగర్ మూమెంట్ ఈస్ దేర్ అండ్ వీ హ్యావ్ ప్రపోజ్ ఫర్ ఎ టైగర్ కారిడోర్ సో దట్ a proper balance between human and development, at the same time environmental protection can happen. We have also a unique thing in the whole Telangana. ఇక్కడ ఏమంటే మనము ల్యాక్ బేస్డ్ లైవ్లీహుడ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. 63వ హోంగార్డ్ రైజింగ్ డేను పురస్కరించుకుని పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంగార్డు బృందం అద్భుతమైన పరేడ్ నిర్వహించిన అనంతరం జిల్లా ఎస్పీకి గౌరవ వందనాన్ని అందజేశారు. విధి నిర్వహణలో హోంగార్డులు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఎస్పీ ప్రశంసించారు. జిల్లా పోలీసు సిబ్బందితో హోంగార్డులు సరిసమానంగా విధులు నిర్వహిస్తూ ప్రజారక్షణకు పాటుపడుతున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 63వ హోంగార్డ్ రైజింగ్ డే సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హోంగార్డ్ భూమన్న పరేడ్ కమాండర్గా వ్యవహరిస్తూ మహిళా సిబ్బందితో కూడిన 3 ప్లాటూన్లతో జిల్లా హోంగార్డ్ బృందం అద్భుతమైన పరేడ్ నిర్వహించి జిల్లా ఎస్పీకి గౌరవ వందనాన్ని అందజేశారు. విధులలో ఉత్తమమైన ప్రతిభ కనబరిచిన 16 మంది హోంగార్డులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. చలికాలంలో ఉపయోగకరంగా ఉండే ఉలెన్ జాకెట్స్, వర్షాకాలంలో వినియోగించే రెయిన్ కోట్లను హోంగార్డులకు అందించారు. రైజింగ్ డే సందర్భంగా సిబ్బంది నిర్వహించిన అద్భుతమైన పరేడ్ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని, విధులలో నిర్లక్ష్యం పనికిరాదని, నీతి నిజాయితీలతో విధుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎల్ శ్రీకాంత్, హోంగార్డ్ ఆర్ఐఎన్ చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్లు రాకేష్, గబ్బర్ సింగ్, ఆషన్న, హోంగార్డు సిబ్బంది సురేందర్ తదితరులు పాల్గొన్నారు. సో నాకు అడిగితే నాకు హోంగార్డ్ కానిస్టేబుల్ నేను అంత డిఫరెన్స్ చేయను. నాకు ఫోర్స్ అడిగితే ఫోర్స్ కావాలంటే నేను ర్యాంక్ వైజ్ ఏం చూసి డైరెక్ట్లీ పంపిస్తాను. ఎందుకంటే ఈ జిల్లాలో కానిస్టేబుల్స్ ప్లస్ మీరు హోంగార్డ్స్ ఈక్వల్ లెవెల్ పని చేస్తున్నారు. సో అదే మీరు కంటిన్యూ చేయాలి కోరుకుంటున్నాను. రీసెంట్గా మన హోంగార్డ్స్ గురించి మీ అందరికీ తెలుసు దట్ ఇంతకుముందు 920 సంథింగ్ మీకు డైలీ అలవెన్స్ ఉంటాయి. అది కూడా రీసెంట్గా పెరిగినాయి. అది కూడా 1000 రూపీస్ వరకు రీచ్ అయింది. మీకు పరేడ్ సాటర్డే పరేడ్ ఉంటే దానికి కూడా డైలీ మీ సాటర్డే పరేడ్ అలవెన్స్ కూడా పెరిగినాయి. ఇది కాకుండా మన జిల్లాలో కూడా మీకోసం అందరి కోసం ఒక సెపరేట్గా ఒక భద్రత లాగా ఒక హెల్త్ కార్డ్ కూడా ఏర్పాటు చేశాము. ఆర్ఐకి అదే అడుగుతున్నాను దట్ ఇప్పుడు వాడుతున్నారా, నడుస్తుందా, ఏమైనా ఇబ్బంది అవుతున్నాయా? సో ఐ హోప్ మీరు అందరు అది వాడుకోవాలి. ఏమైనా ఇష్యూ అయితే, ఎందుకంటే అప్పుడు ఐఎంఏ డాక్టర్స్ మన అందరితో మాట్లాడి మనం ఈ సిస్టమ్ ఏర్పాటు చేసాము, వాళ్ళు ఒప్పుకున్నారు. సో మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తే డైరెక్ట్లీ ఆర్ఐకి మీరు షేర్ చేస్తే ఏమైనా ఇష్యూ ఉంటే కూడా ఆర్ఐ అది రెక్టిఫై చేస్తారు. మహిళలపై హింస నిర్మూలన కోసం సమాజమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బాలికలు ప్రదర్శించిన నాటికలు ఆహుతులను ఆలోచింపచేశాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు జరుగుతున్న అంతర్జాతీయ ప్రచారోద్యమం నేపథ్యంలో సఖీ కేంద్రం, జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి
కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా బాలికలు వివిధ హోదాల్లో మహిళలు నిర్వర్తించే బాధ్యతలను ప్రతిబింబించే ప్రదర్శనలు చేయడం ఆకట్టుకుంది. కొలామాశ్రమోన్నత బాలికల పాఠశాల విద్యార్థులు బాల్యం నుంచే వృద్ధాప్యం వరకు మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, వాటిని అధిగమించే ధైర్యాన్ని నాటిక రూపంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సలోని, DWO మిల్కా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్, CWC చైర్మన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మహిళలపై హింస నిర్మూలన కోసం సమాజమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబం నుంచే కార్యాలయం వరకు ప్రతి స్థాయిలో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రభుత్వంతో పాటు సమాజ పౌరుల బాధ్యత అని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలు కేవలం రూపచిత్రాలుగా కాకుండా ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చే దిశగా సాగాలని అన్నారు. మహిళలు చైతన్యవంతులై తమ హక్కులపై అవగాహన పెంచుకున్నప్పుడే నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ మిగతా చట్టాలలో ఏవైతే ఉన్నాయో వాటిపైన అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మహిళలు ఒక మదర్ కావచ్చు, ఒక సిస్టర్ కావచ్చు, ఒక డాటర్ కావచ్చు, ఒక మోడల్ కావచ్చు, ఒక టీచర్, డాక్టర్, దెన్ ఆర్మీలో, పోలీస్లో, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో విమెన్ ఏవైతే క్రూషియల్ రోల్స్ ఉన్నాయో, విమెన్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో దాని గురించి కూడా వివరించారు. సో సమాజంలో మనం ఓవర్ పీరియడ్ ఆఫ్, అంటే మనం భారత స్వతంత్రం అయిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ 75 years సమాజంలో విమెన్ పట్ల ఉన్న రెస్పెక్ట్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఈరోజు మీ అందరికీ తెలుస్తుందంటే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి వర్ధంతి కూడా జరుపుకుంటున్నాం. సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, రూల్ ఆఫ్ లా ఏవైతే ఉన్నాయో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు దట్ ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్, జెండర్ అవి అన్ని కూడా మెన్షన్ చేశారు. అంటే అప్పటి నుంచి ఇవి అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. తర్వాత విమెన్ కి ఉన్న ఓటింగ్ రైట్ కానీ, మన మేలుకి ఉన్న ఓటింగ్ రైట్స్ కానీ, సో మన భారతదేశంలోనే ఫస్ట్ ఇవి అన్ని స్టార్ట్ అయ్యాయి. కొన్ని దేశాల్లో బయట చూస్తుంటే విమెన్ కి ఓటింగ్ రైట్స్ తర్వాత వచ్చింది, కానీ మన భారతదేశంలో 18 years లో విమెన్ కానీ మేల్ కానీ అందరికీ ఓటింగ్ రైట్స్ కూడా మన భారతదేశంలోనే మొదటిసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తీసుకొని వచ్చారు. తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి జోగురామన్న, బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు ఆలయాన్ని దర్శించుకొని స్వామివారిని ప్రత్యేక పూజలతో కొలిచారు. బోతి ఎమ్మెల్యే తరపున ఆలయానికి వచ్చిన భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఆలయంలో ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో జరిపారు. వివిధ గ్రామాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా వారికి ఎమ్మెల్యే అన్నదానం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి బరకం మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, నాయకులు ఆశన్న యాదవ్, తలమడుగు PACS చైర్మన్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ రమణ గోవింద అన్నదాత సుఖీ ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి విశేష కృషి చేసినట్లు పేర్కొన్నారు. బరంపూర్ గుట్ట ఆలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోందని, స్వామివారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆలయం చాలా పురాతనమైంది. కొండ మీద మరైతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అట్లనే మరి మన బరంపూర్లో కూడా కొండపైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి
ఆలయానికి ఈరోజు మన బోత్ శాసనసభ్యులు సోదరులు అనిల్ జాదవ్ గారు వారి దంపతులు వారి కుటుంబ సభ్యులతో సమేతంగా వచ్చి మరి రోజు భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు శనివారం రోజున ఈ అన్నదాన కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ ఇలా పార్టీలకు సంబంధం లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినటువంటి భక్తజనులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు మన హిందూ ధర్మం చాలా సనాతనమైంది, పురాతనమైంది. కాబట్టి ఇటువంటి పురాతనటువంటి ఆలయంలో ఈరోజు మనం అందరం కలుసుకోవడం కూడా చాలా ఆనందదాయకం. అందుకొరకే భక్తులందరం కూడా మనమందరం ఈరోజు ఈ సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవటానికి, ఎందుకంటే ఆలయాలు అవసరం మనం. మరి ఆలయం అభివృద్ధి జరిగింది ఎప్పుడు జరిగిందో మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ ఆలయాన్ని పట్టించుకునే నాతుడు లేడు. అసలు ఈ ఆలయమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఆలయమైనా, ఇలా వెంకటేశ్వర స్వామి అయినా ఇంకేదైనా అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులైనా తెలంగాణ కొరకు అనేక రకాల పోరాటాలు చేసి అసలు బాసినటువంటి మరి కుమ్రం భీమ్తో సహా మనం అందరి తీసుకున్న ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మనం వీళ్ళన్నిటికీ కూడా గుర్తింపు తీసుకొచ్చాం. అదేవిధంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల ఐక్యతతో బరంపూర్ గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చెందిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో మొక్కు చెల్లించుకోవడం జరిగిందని, నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఏదైతే మనమందరి నమ్మకం ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ వెంకటేశ్వర స్వామిని ఏదైతే మనం నమ్ముతామో ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా ఇక్కడే కొలువై తీరినట్టు ఇక్కడ మనం బరంపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మనం అందరం దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి కేదారేశ్వర రెడ్డి అన్న గారు వారితో పాటు ఆ గ్రామ పెద్దలందరూ ఈ యొక్క ఆలయ అభివృద్ధి కొరకు చాలామంది కష్టపడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు దాంట్లో భాగంగా ప్రతి శనివారం తండోపతండాలుగా ఇక్కడ భక్తజనం వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నిత్యం ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా నా యొక్క మొక్కు కూడా ఉంది కాబట్టి ఈరోజు కూడా తీర్చుకోవడం జరిగింది. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఆదిత్య కందేశ్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయిని రవికుమార్, కొమ్ము కృష్ణలు ఆయనను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా తనకు అవకాశం ఇవ్వడం పట్ల ఆదిత్య కందేశ్కర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో స్విమ్మింగ్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోసియేషన్ ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి స్థానిక ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో జరగనున్న స్విమ్మింగ్ పోటీల్లో ఆసక్తి కలిగిన వారు పాల్గొని ప్రతిభ కనబరచాలన్నారు. జిల్లాలో స్విమ్మింగ్ క్రీడాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. आदिलाबाद में स्विमिंग एसोसिएशन का एक नया ग्रुप बना है जिसमें हमारे रवि सैनी जी अध्यक्ष है और हमारे कृष्णा जी सेक्रेटरी है. आज इन्होंने डिसाइड किया है कि आज मुझे गौरव अध्यक्ष का एक बड़ा पोस्ट दिया. इनको मैं बहुत बहुत धन्यवाद देता हूं. और आदिलाबाद में 8th और 9th यानी 8th कल परसों के दिन और 9th के दिन एक बड़ा कंपटीशन हो रहा है जहां पे पूरे तेलंगाना से 33 डिस्ट्रिक्ट से लोग बच्चे स्टूडेंट्स आ रहे हैं और एक अच्छा कंपटीशन है. तो मैं सभी लोगों से एक ही विज्ञप्ति करता हूं कि स्विमिंग को कभी भी प्रोत्साहन देना चाहिए और आगे भी हम स्विमिंग के लिए जो कुछ भी हो सकता है वो करेंगे. और आदिलाबाद से हम चाहेंगे कि हमारे आदिलाबाद से लोग इंडिया के लेवल पे भी जाए और आगे जो भी अच्छा काम हो सकता है स्विमिंग के लिए हम करने की कोशिश. షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన షాహీన్ టాలెంట్ స్కాలర్షిప్ పరీక్ష జరపనున్నట్లు షాహీన్ అకాడమీ చైర్మన్ ఎంఏ హమీద్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పరీక్ష వివరాలను తెలియజేశారు. ఆదివారం 10:30 స్థానిక విజేత జూనియర్ కళాశాలలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
పరీక్షకు 300 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. इस साल शाहीन का टैलेंट स्कॉलरशिप एग्ज़ाम 7 दिसंबर बरोज़ इतवार संडे के दिन 10:30 से 12:30 बजे मुनक़िद किया गया है और हम तमामी स्टूडेंट्स को जिन्होंने इस टेस्ट के लिए रजिस्टर किया है उनको इत्तला देना चाहते हैं कि वो 1 घंटा क़ब्ल सेंटर पर हाजिर हो जाएं ताकि प्रॉपर अरेंजमेंट प्रॉपर आपको आपकी पोजीशन मिल जाए और रिलैक्स होकर आप अपना एग्ज़ाम स्टार्ट कर सकें. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపడుతోంది. 3 దశల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు విస్తృత సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు మండలాల అలాట్మెంట్కు సంబంధించి 2వ విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈ ప్రక్రియను పర్యవేక్షించి అధికారులు సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు టి వెంకన్న, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా శిక్షణ నోడల్ అధికారి మనోహర్, డిపిఓ రమేష్, డిఎల్పిఓ ఫణీందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ అధికారులు పాల్గొన్నారు. సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని, బీసీలను ప్రభుత్వం నయవంచనకు గురి చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. బలిదానం చేసుకున్న సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో కేవలం తీర్మానం మాత్రమే ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన సాయి కుటుంబాన్ని ఆదుకొని అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న గారి కార్యాలయం ముందు సాయి ఈశ్వరాచారి అనే బీసీ బిడ్డ పెట్రోల్ పోసుకొని బీసీల రిజర్వేషన్లు అమలు కావేమోనని బెంగతో ఆత్మహత్య యత్నం చేసి ఆయన ఈరోజు మరణించడం నిజంగా ఇది ఒక బాధాకరమైనటువంటి సంఘటన. తెలంగాణ రాష్ట్రం రావడానికి బీసీలు తెలంగాణ బాగుపడాలని, ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్రం రావాలని అటు పోరాటంలో ఇటు త్యాగాలలో ముందుండి ఆ రకంగా తెలంగాణలో బీసీలు అమరులయ్యిండ్రు. తర్వాత నిన్న జరిగినటువంటి సంఘటన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42% విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయాలలో ప్రతి విషయాలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మాటిచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర బీసీలను మోసం చేసినటువంటి విషయాన్ని తీవ్రంగా పరిగణించి మనస్తాపానికి గురై సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా యావత్ తెలంగాణ బీసీలకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ కలిసివేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయా గ్రామాలు, మండల కేంద్రాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించిన అనంతరం ఆ మహనీయుడు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో నిర్వహించారు. తాంసీ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌక్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘ అధ్యక్షులు సుద్దాల రవి పంచశీల జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ చూపిన మార్గం సత్యం, సమానత్వం, సోదరభావం నిండి ఉందని ఆయన గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో అభ్యర్థుల సందడి కనిపించింది. ఈ కార్యక్రమంలో అరుణ్, సంతోష్ రెడ్డి, రామన్న యాదవ్, కృష్ణ, విఠల్, రజనీకాంత్ రెడ్డి, కార్తీక్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. भारत रत्न डॉक्टर
ఇదిలా ఉంటే బేలా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు నమూనా ఎలక్షన్ను నిర్వహించారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఎన్నికలలో పోటీదారులుగా, ఓటర్లుగా, ఎన్నికల సిబ్బందిగా, పోలీసులుగా విధులు నిర్వర్తించి ఆకట్టుకున్నారు. గ్రామంలో నిర్వహించే సాధారణ ఎన్నికల మాదిరిగానే మాక్ పోలింగ్ జరిపారు. ఈ సందర్భంగా ఎంజేపీ ప్రిన్సిపల్ రంగన్న మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. పారదర్శకంగా ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న అంశాలపై విద్యార్థులకు వివరించినట్లు తెలియజేశారు. ఎన్నికలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలా ఓట్లేస్తారు, ఎట్లా వాళ్లకు కావాల్సినటువంటి నాయకుల్ని ఎన్నుకుంటారో తెలియపరచడానికి మా పాఠశాల మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల వేళ పిల్లలకు మేము ఒక క్లబ్ యాక్టివిటీగా అవగాహన కార్యక్రమంగా ఈ ఎన్నికల నిర్వహణ గురించి వాళ్ళతో చేయించడం జరిగింది. అయితే ఇవాళ ఎలక్షన్లు అంటే భయపడే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి భావి పౌరుల్ని ఈ ఎన్నికల్లో పారదర్శకత కోసం ఎట్లా అవగాహన పొందాలా, ఎట్లా ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలా, విలువల పట్ల ఎట్లా నిబద్ధత కలిగి ఉండాలా, దీనివల్ల దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో వాళ్ళకి తెలియపరచడానికి మేము ఈ యాక్టివిటీని చేశాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన నేతలు ఆ మహనీయుడు స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. యువతకు ఉద్యోగాల హామీ నెరవేర్చేదెన్నడూ. బీజేపీ నేతలంతా ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఎమ్మెల్యే పొగడ్తల వర్షం కురిపిస్తుండడం దేనికి సంకేతమన్న మాజీ మంత్రి జోగురామన్న సీసీఐపై గతంలో కేంద్ర మంత్రి ఇచ్చిన హామీనే గుర్తు చేశామని వెల్లడి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ మహనీయుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా సూచన. ఆకట్టుకున్న బాలికల నాటిక ప్రదర్శనలు. ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకు సాగాలన్న అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.